అందరికీ నమస్తే అండి. ఇంతకుముందు వీడియోలో 'ఓజీ' సినిమా 7 రోజుల కలెక్షన్‌లు వచ్చేసి 343,00,00,000 అని చెప్పేసని ఒక వీడియో మాట్లాడుకున్నాం. అయితే అందులో చాలామంది ఏమంటున్నారంటే, అది ఫేకు. నువ్వు కూడా ఫేక్ కలెక్షన్స్‌ని ప్రమోట్ చేస్తున్నావు అని చెప్పేసని కామెంట్లు ఇద్దరు పెట్టారండి. ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ గారికి అందులో ఒక అతనైతే అభిమాని. ఒకసారి చదివి వినిపిస్తాను చూడండి. అది ఫేక్ సంతబాబు. 6 డేస్‌లో 274,00,00,000 పోస్టర్ వేశారు. 7 డేస్‌కి 285,00,00,000. ప్రెజెంట్ 8థ్ డే. హౌ ఇట్ పాసిబుల్ అంట అని చెప్పేసని వేసాడు. 340,00,00,000 అని చెప్పేసని. 1 డేలో 53,00,00,000 చేస్తుందా? ఏంటి సంతబాబు, నువ్వు కూడా ఓజీకి ఫేక్ కలెక్షన్స్ ప్రమోషన్ చేస్తున్నావు. అదొక కామెంట్ ఇక్కడ పెడుతున్నాను చూడండి. చూపిస్తా. పెట్టడానికి పాసిబుల్ కాకపోవచ్చు, చూపిస్తా. రెండో కామెంట్ వచ్చేసి, ఐఎమ్ పవన్ కళ్యాణ్ డివోటీ, కానీ కలెక్షన్స్ మాత్రం టిల్ నౌ చూస్తే 241,00,00,000 మాత్రమే ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయని చెప్పేసి అనేసారు. సరే, నేను చెప్పింది ఫేకా కాదా అనేది మీకు క్లారిటీ ఇస్తాను చూడండి. ఇక్కడ నేను సొంతంగా చెప్పింది ఏమీ లేదు ఇందులో. డైరెక్ట్గా ఏదైతే ప్రొడక్షన్ హౌస్ ఉందో, అంటే నిర్మాణ సంస్థ ఏదైతే ఉందో వాళ్ళు వేసిందే. ఇగో డివివి ఎంటర్టైన్మెంట్. మీకు ఇక్కడ క్లియర్ కనబడుతుందా పోస్టర్? స్టిల్ ఇప్పటికీ ఉంది అది. 7 రోజులకి 343,00,00,000 గ్రాస్ అని చెప్పేసి అని. అన్స్టాపబుల్ పవర్ స్ట్రోమ్ ఎట్ ది బాక్స్ ఆఫీస్ అని చెప్పేసి అని వాళ్ళు వేసిన పోస్టర్. అది నిజమా అబద్ధమా, లేదంటే అది సాధ్యపడుద్దా, 50 కోట్లు వచ్చుద్దా అనేది మనకు తెలియదు. ఏదోనా నిజం చెప్పినా అబద్ధం చెప్పినా వాళ్ళే చెప్పాలి. వాళ్ళు ఏం చెప్తే అదే నిజం. ఇప్పుడు మొదటి నుంచి ఈ కలెక్షన్ల మీద రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. మొదట్లో కొన్ని ట్వీట్లు వేసి డిలీట్ చేసిన మాట అయితే వాస్తవమే. నేను పక్కాగా 340,00,00,000 గ్యారంటీగా వచ్చింది అని గుర్తు అయితే నేను చెప్పను. అలాగని చెప్పేసని 240,00,00,000నో 230,00,00,000నో 250,00,00,000నో బయట ఇంతే మాట్లాడుకుంటున్నారని కూడా నేను చెప్పను. నిజం చెప్పినా అబద్ధం చెప్పినా ఏది చెప్పినా వాళ్ళు చెప్పిందే ఫైనల్ కదా. ఒకవేళ ఫేక్ అయినా సరే, అది నిజమో అబద్ధమో కాసేపు పక్కన పెడితే, ప్రొడక్షన్ హౌస్ ఏది చెప్తే అది వాస్తవం అంతే కదా. వాళ్ళు చెప్పిందే కదా, మనం చెప్పేది ఏం కాదు కదా. వాళ్ళు డైరెక్ట్గా అఫీషియల్గా వాళ్ళు సోషల్ మీడియాలో, వాళ్ళ ట్విట్టర్లో వాళ్ళు వేసుకున్న పోస్టర్ ఇది. ఇదిగో మా సినిమా 7 రోజుల్లో ఇంత కలెక్ట్ చేసిందని చెప్పేసి దాన్నే మనం చెప్పాం. దాన్ని చెబుతూ వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఇలా మాట్లాడుతున్నారు. సో పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ ఏదో తగ్గింది అంటూ విషప్రచారం చేస్తున్నారు. సో సినిమాల వల్ల, అంటే సినిమాలు ఆడితే పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ పెరుగుతుందా, లేదంటే సినిమా పోతే పవన్ కళ్యాణ్ గారు క్రేజ్ పడిపోవడం లాంటిది ఏది ఉండదు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారికి తెలుగు 2 రాష్ట్రాల్లో ఒక క్రేజ్ ఉంది, ఆయనకు ఒక పేరు ఉంది. సినిమాల బట్టి సినిమాలు పోతే పోయినట్టో, లేదంటే సినిమాలు హిట్ అయితే క్రేజ్ పెరుగుద్దనో అనేది ఆయన స్థాయి కాదు. ఎందుకంటే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గారు నటించిన సినిమాలు ఏవి కూడా, ఈ సినిమా పక్కన పెడితే 100 కోట్ల రూపాయలు దాటిన సినిమాలు చాలా తక్కువ అనుకుంటా. మరి లేవు, నాకు అంత ఐడియా లేదు, అవగాహన లేదు నాకు దానిపైన. సో ఈ ఒక్క సినిమానే ఇప్పుడు ఏదైతే వాళ్ళు అఫీషియల్గా చెప్పుకొచ్చేది. ఇందులో మనం చెప్పేది ఏం లేదు. ప్లస్ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, మనకి ఇక్కడ ఇన్ని కోట్ల రూపాయలు ఖచ్చితంగా వచ్చిందా రాలేదా అనేది పక్కన పెడితే, అంత నెగిటివ్ ప్రచారం మధ్యన కూడా ఓజీ సినిమా రిలీజ్ అయ్యి అంత భారీ విజయం సాధించిందంటే అది ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిన విషయం. అది మామూలుగా ప్రచారం చేయాలి, మీ అందరికీ తెలిసిందే. ఓజీ సినిమా ఒక వారం రోజులు ఉంది ఇంకా రిలీజ్కి అనగా వైసీపీ కార్యకర్తలు మొదలుపెట్టారు. వాళ్ళతో పాటు దగ్గర చేసే కొద్ది నాయకులు, అధికార ప్రతినిధులు, మాజీ మంత్రులు, చివరి ఆఖరికి తన సొంత సాక్షిలో డిబేట్లు పెట్టించి విశ్లేషకుల చేత టికెట్ల రేట్లు పెంచి ప్రజాధనాన్ని అడ్డగోలుగా దోచేసుకుంటున్నారని ప్రచారం చేయించారు. పోనీ ఓజీ సినిమాకి మాత్రమే టికెట్ రేట్లు పెంచారంటే కాదు, అంతకుముందు వార్ 2కి పెంచారు, హరిహర వీరమల్లుకి పెంచారు, అలాగే దేవరాకి పెంచారు, పుష్ప 2కి పెంచారు. ఒక మోస్తారు సినిమా ఏ సినిమా రిలీజ్ అయినా గత జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన జీవో ప్రకారం లెక్కేసుకుంటే 10-20 రూపాయల టికెట్లు ఒకవేళ పెంచాలి అనుకుంటే మహా అయితే పెంచుకునే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఏ సినిమా రిలీజ్ అయినా పెంచాల్సింది, పెంచారు కూడా. దానికి వాళ్ళు ఏమైనా ప్రమోట్ చేశారంటే, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజల సొమ్ము దోచేసుకుంటున్నారు, ఇది దోపిడీ, ఇది అధికార దుర్వినియోగం అని చెప్పేసి వాళ్ళ చెయ్యని విష ప్రచారం అంటూ లేదు. కానీ ఎవడైనా నమ్మాడా? వెళ్ళడం మానేశారా?
ప్రీమియర్ షోలు పడ్డ తర్వాత సినిమా బాగుందని టాక్ వచ్చిన తర్వాత విపరీతంగా నిన్నటి వరకు కూడా కలెక్షన్లు ఎక్కడా తగ్గలేదు కదా. అది వచ్చిందా రాలేదా, అంతే వచ్చిందా తక్కువ వచ్చిందా, ఒకవేళ తక్కువ వచ్చినా సరే ఎక్కువ చెప్తున్నారా, అది వాళ్ళకే ఇబ్బంది కదా. ఒకవేళ తక్కువే వచ్చింది అనుకుందాం, వాళ్ళు చెప్పింది నమ్మాలా వద్దా మనం? అఫీషియల్గా సినిమా నిర్మించిన వాళ్ళే డైరెక్ట్గా మా సినిమా వరల్డ్ వైడ్ ఎన్ని కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది అని చెప్పేసి అఫీషియల్గా పోస్టర్లు వేస్తూ ఉంటే ఇంకా అందులో మనం ఫేక్ చేసేది ఏముంది, మనం అబద్ధం చెప్పేది ఏముంది? ఇప్పుడు ఇంటర్నల్గా ఎవడో 10 కోట్లు 10 కోట్లు లేదంటే అంత లేదు 150 కోట్లు అని చెప్పేసి అని అన్నాడు అనుకో, ఆడి మాట నమ్మడానికి లేదు. వాడు ఏ ఆధారంగా చెప్తున్నాడని మనకు తెలియదు. సో వాళ్ళు ఏ ఉద్దేశంగా చేశారో మనకు తెలియదు కాబట్టి ప్రస్తుతానికి ఆ నిర్మాణ సంస్థ ఏదైతే చెప్తుందో అదే ఫైనల్. ఇందులో ఫేకా రియలా, నిజంగా వచ్చిందా రాలేదా అంత ఆలోచించాల్సిన పని ఏం లేదు. ఒకవేళ రాలేదే అనుకో మనకేమో నష్టం లేదుగా, వాళ్ళకేగా నష్టం. ఒకవేళ వచ్చింది అనుకో మనకేం లాభం లేదుగా, మనకని 10 రూపాయలు ఇస్తారు ఎవరు? జస్ట్ ఊరికే. అది కూడా ఎందుకు చేసామంటే సినిమాని అన్ని రకాలుగా తొక్కేయాలనుకున్నారు, అన్ని రకాలుగా చంపేయాలనుకున్నారు. చెయ్యని విష ప్రచారం లేదు. వందల మంది చేత మాట్లాడిపించారు, ఒకరు కాదు ఇద్దరు కాదు. కొంతమంది విశ్లేషకులు, ఏపీకి సంబంధించిన వ్యక్తులు కాకపోయినా సరే కొంతమంది విశ్లేషకులు సోషల్ మీడియాలోని యూట్యూబర్ల చేత, ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్ చేత ఓజీ సినిమా పైన చెయ్యని నెగిటివ్ ప్రచారం అంటూ లేదు. అంత దారుణంగా ఏ సినిమాకి కూడా ఇప్పటి వరకు అంత దారుణంగా విష ప్రచారం చేయలే. కానీ ఓజీ సినిమాకి చేశారు. ఒక డిప్యూటీ సీఎం అయ్యండి కత్తి పట్టుకోవడం ఏంటి, ఆ చేతిలో గన్నులు ఏంటి, ప్రీ రిలీజ్ ఈవెంట్కి అలా రావడం ఏంటి. సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా అంబటి రాంబాబు లాంటి వ్యక్తులు, సినిమా హిట్ టాక్ వచ్చిన తర్వాత కూడా అంబటి రాంబాబు లాంటి వ్యక్తులు వీడియోలు చేసి, అంటే మా కొత్త యూట్యూబర్ అనమాట, ఇప్పుడు మేము ఎలాగైతే యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నామో అలాగే అంబటి రాంబాబు గారు కూడా మాజీ మంత్రి, ఆయన కూడా కొత్తగా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకున్నాడు. ఫ్యూచర్లో అది కానీ బాగా క్లిక్ అయితే కనుక రాజకీయాలకి పూర్తిగా స్వస్తి పలికే అవకాశాలు కూడా లేకపోలేదు, ఉన్నాయి. తను శుభ్రంగా అమెరికా వెళ్ళాడు. అమెరికా ఇక్కడి నుంచి అక్కడ వరకు వెళ్ళేంత వరకు కూడా ఫ్లైట్లో జర్నీ ఎలా ఉంటుంది అనేది ఒక వీడియో రూపంలో చూపించాడు. అక్కడ షాపింగ్ చేస్తున్నాడు, అక్కడ వీడియోలు పెడుతున్నాడు. అదే మాదిరిగా ఓజీ సినిమా చూడకుండానే చూసినట్టుగా రివ్యూ చెప్పాడు. ఓజీకి చెప్పలేదా? ఓజీ సినిమాకి కూడా కొంతమంది చేత నెగిటివ్ రివ్యూలు చెప్పించారు డబ్బులు ఇచ్చి. చూడకుండా, సినిమా చూడకుండా, అసలు స్టోరీ ఏంటి అనేది చూడకుండా, అసలు ఏం జరుగుద్ది అనేది చెప్పకుండా. ఇప్పుడు నేను ఒక సినిమా చూశాను అనుకోండి, స్టార్టింగ్ ఏం జరిగింది, ఫైట్లు ఎలా ఉన్నాయి, ఆ ఎంట్రీ సీన్ ఎలా ఉంది, లేదంటే పవన్ కళ్యాణ్ గారి నటన గురించి మనం చెప్పుకోవసరం లేదు. మళ్ళీ ఇక్కడ యాక్టింగ్ల గురించి మనం పేరెట్టే అవసరం లేదు, పక్కన పెట్టేసండి. ఆయన ఎలా నటిస్తాడో అందరికీ తెలిసింది. మనం ఎన్ని చెప్పకుండా సింపుల్గా స్టోరీ బాగాలేదంటే ప్రతి సినిమాకి నెగిటివ్ రివ్యూ చెప్పాలంటే ఒకటే రోజు ఉండదు. చూడకుండా చెప్పాలనుకుంటే ఇదే చెప్పాలా, సినిమా బాగాలేదని, అది బాగాలేదని, ఇది బాగాలేదని. బాగాలేనోడికి ఎట్టాగా బాగోదు, అది బాగాలేదు అని చెప్పాలనుకున్నాడు కాబట్టి ఎట్టాగానే చెప్తాడు. వాళ్ళు ఏదో చెప్పించారు కదా. ఇన్ని ఆటంకాలని తట్టుకొని సినిమా ఆ టాక్ సంపాదించిందంటే గ్రేటా కాదా? ఈ కలెక్షన్ సంగతి పక్కన పెట్టేసండి, అది నిజమా ఫేకా అంటే డైరెక్ట్గా వాళ్ళే వేసుకున్నప్పుడు ఇక్కడ ఇందులో మన ఇద్దరికి వచ్చిన విషయం ఉంది. డైరెక్ట్గా మనం ఏం చెప్పేది కాదు కదా, అఫీషియల్గా వాళ్ళు వేసుకున్నది. అంతకుముందు ఎంత వేసారు, 270 వేసారా, 250 వేసారా, 300 వేసారా అనే విషయం పక్కన పెడితే వాళ్ళు చెప్పింది నిజమా కాదా? అది అబద్ధమైనా సరే వాళ్ళు చెప్పిందే నమ్మాల్సిందే బస్సు. వాళ్ళే అఫీషియల్గా చెప్తున్నారు కదా మా సినిమా ఇంత కలెక్ట్ చేసిందని చెప్పేసి అని. ఇందులో ఫేకే ఉంది. కాబట్టి ఏంటంటే వైసీపీ వాళ్ళు ట్రాప్లో పడమక్కండి. వాళ్ళు ఏదో ఎడుతూ ఉంటారు, వాళ్ళు ఏదో అలా మాట్లాడుతూ ఉంటారు. చిన్న క్లారిటీ అంతే. మీకేదో మీరు కామెంట్ పెట్టారని చెప్పేసి అని మీకు కౌంటర్గా వీడియో చేయాలనే ఉద్దేశం కాదు. కాకపోతే ఏంటంటే చిన్న క్లారిఫై అన్నమాట. అఫీషియల్గా వాళ్ళే చెప్పినప్పుడు మనం చెప్పడంలో తప్పే ఉంది అని చెప్పే ఉద్దేశం మాత్రమే. స్టిల్ ఇవాళ కూడా పవన్ కళ్యాణ్ గారి పైన సాక్షిలో డిబేట్లు పెట్టి ఎడుతున్నారంటే వాళ్ళని ఏమన్నా అర్థం కావట్లా. కొన్ని సినిమాలు చూసిన వ్యక్తులు అంటే కాదు, మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు ఏదైనా మాట్లాడితే దాన్ని ఏదో రకంగా కాంట్రవర్సీ చేయాలి. ఒకవేళ ఫ్యాన్ వార్లు గట్టా జరిగితే దాని వెనకాతల 100% జనసేన పార్టీ ఉంటుందనో, జనసేన నాయకులు ఉంటారనో, పవన్ కళ్యాణ్ గారు ఉంటారనో అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు స్టిల్ ఈ రోజుకి కూడా. మన పవన్ కళ్యాణ్ గారు మీరు ఫ్యాన్ వార్లు గట్టా చేయమాకండి, అది మంచి పద్ధతి కాదు, సినిమాలు అందరే బాగుండాలి, అందరే బాగా ఆడాలని చెప్పేసి అని ఆయన ఒక హుందాతనంగా ఆయన చెప్పుకొచ్చాడు. దాన్ని ఇప్పుడు డైవర్ట్ చేసి ఏదో రకంగా దాన్ని ఇచ్చేయాలని చెప్పేసి అని కాంతారా సినిమాకే ఎందుకు చెప్పారు, పుష్ప సినిమాకి ఎందుకు చెప్పలేదు,
అప్పుడు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, అల్లు అర్జున్ గారి అభిమానులు ఇద్దరు కలిసి కొట్టుకున్నారు కదా! అప్పుడు రాజకీయ పరిస్థితులు వేరే ఉండొచ్చేమో కాక. మనం ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఒక పిలుపునిచ్చినా, ఇవ్వకపోయినా మనోళ్ళు ఖచ్చితంగా కొట్టేసేస్తారు. ఇప్పుడు 'జూనియర్ ఎన్టీఆర్' గారి సినిమా రిలీజ్ అయిందనుకోండి, మిగిలిన హీరోల అభిమానులంతా ఒకటైపోయి ఆ సినిమాని ఎట్టోగట్టా చంపేసేదాకా నిద్రపోరు, ఎట్టోగట్టా ట్రోల్ చేస్తారు. అలాగే అల్లు అర్జున్ గారి సినిమా రిలీజ్ అయితే మిగిలినోళ్ళంతా ఒకటైపోతారు. మహేష్ బాబు గారిది రిలీజ్ అయితే మిగిలినోళ్ళందరూ ఒకటైపోతారు. ఎవరు పవన్ కళ్యాణ్ గారిది రిలీజ్ అయితే మిగిలినోళ్ళందరూ ఒకటైపోతారు. ఇక్కడ ట్రోలింగ్ మనకే కామన్. కానీ అక్కడ ఇష్యూ ఏమైపోయిందంటే, ఇక్కడ మళ్ళీ భాషను తీసుకొచ్చారు. తెలుగు భాష అని చెప్పేసని. వాళ్ళు కన్నడ అన్నారు. ఇక్కడ మళ్ళీ ప్రాంతీయ భేదం ఎత్తుకొచ్చేసారు. సో, దాన్ని కట్టడి చేయాలనే ఉద్దేశంతోని మీరు ఇతర భాషా చిత్రాలను ఎక్కడా కూడా కట్టడి చెయ్యొద్దు, అడ్డుకునే ప్రయత్నాలు చెయ్యొద్దు. ఎందుకంటే మన సినిమాలు కూడా అక్కడ రిలీజ్ అవుతాయి. వాళ్ళు 4 రిలీజ్ అవ్వచ్చేమో కానీ, మన తెలుగు సినిమాలు ఇతర భాషల్లో దాదాపు సంవత్సరానికి ఒక 40 సినిమాలు పైగానే రిలీజ్ అవుతాయి. ఇవాళ మనం బాయ్‌కాట్ కాంతారానో, ఇంకోటనో మన ఇష్టానుసారంగా మన అభిమాన హీరోలు ఫోటోలు పెట్టుకొని అఫీషియల్‌గా మనం ట్రోల్ చేస్తా ఉంటే, పైగా వెరిఫైడ్ అకౌంట్స్ నుంచి. మళ్ళీ అన్ని వెరిఫైడ్ అకౌంట్సే మెజారిటీ. వాటి చేత మనం ట్రోల్ చేస్తా ఉంటే, రేపు మన సినిమాలని కూడా మెజారిటీ పెద్ద పెద్ద సినిమాలున్నాయి మనకి. వాటిని కూడా వాళ్ళు ట్రోల్ చేస్తారు కాబట్టి, ఆ ఉద్దేశంతో ఆయన ఒక పిలుపిచ్చాడు. సో, దాన్ని మెచ్చుకోవాల్సింది పోయి, దాన్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి, లేదు పవన్ కళ్యాణ్ గారు అలా ఎందుకు మాట్లాడారు? పవన్ కళ్యాణ్ గారికి ఫ్యూచర్ పైన టెన్షన్ పట్టుకుందా? ఇంకేం ఫ్యూచరు? ఆల్రెడీకి 50,000 వచ్చేసినాయి ఆయనకి. ప్రస్తుతానికి డిప్యూటీ సీఎం. సినిమాలలో పాటు రాజకీయాల్లో కూడా సక్సెస్ అయ్యారు ఆయన. రేపు అన్న రోజు ఎలా ఉంటుందో దేవుడికే తెలియదు, ఎవరికి తెలియాలి? కానీ ఇక్కడ వక్రీకరించేశారు ఇక్కడ. ప్రతి దాని వెనకాతల పవన్ కళ్యాణ్ గారు ఉంటారో, లేదంటే ఆయన అభిమానులు ఉంటారని చెప్పే ప్రయత్నం చేశారు. సో, మన కాన్సెప్ట్ అది. ఫైనల్‌గా నేను చేసింది ఏంటంటే, 'ఓజీ' సినిమా ఇంత కలెక్ట్ చేసిందని ప్రమోషన్‌తో పాటు, అంటే ఇంత కలెక్ట్ చేసిందని అఫీషియల్‌గా వాళ్ళు వేసుకున్నారని చెప్తూ, పవన్ కళ్యాణ్ గారి పైన సాక్షిలో ఇలా డిబేట్ పెట్టారు, ఇది తప్పు అని చెప్పే ప్రయత్నం మాత్రమే. అది అర్థం చేసుకుంటారని చెప్పి అనుకున్నా. నమస్తే.